గుడ్ మార్నింగ్. సో, ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సో, టైప్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్‌లో నిన్న చెప్పుకున్నాం, డిస్కస్ చేసాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఎట్ గ్రేడ్ గురించి ఇప్పుడు డీటెయిల్‌గా చెప్పుకోవాలి. సో, ఇంటర్సెక్షన్ ఎట్ గ్రేడ్ అంటే ఏంటంటే, ఎట్ అంటే అక్కడ మీనింగ్ సేమ్ అనమాట. సో, సేమ్ అంటే ఈ రోడ్డు ఎన్ని నెంబర్ ఆఫ్ రోడ్స్ అయితే ఆ నెంబర్ ఆఫ్ రోడ్స్ అన్నీ ఒకే లెవెల్‌లో, ఒకే సేమ్ లెవెల్‌లో మనం ఇంటర్సెక్షన్ అయితే వాటిని ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్ అంటాం. అదే గ్రేడ్ సెపరేటెడ్ అంటేనేమో 2 రోడ్స్ ఆర్ 3 రోడ్స్. ఆ రోడ్స్ అన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ లేకుండా దేనికి దాన్ని సెపరేటెడ్‌గా దాని కన్‌స్ట్రక్షన్ గాని, వాటి ఈ 2 రోడ్స్‌కి సెపరేట్‌గా గ్రేడ్ గనక ఉంటే దాన్ని గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఓకే. సో, వీటి గురించి కూడా మనం నిన్న చెప్పాను. ఎడ్ గ్రేడ్‌లో ఇప్పుడు మనం చెప్పబోయేది ఎడ్ గ్రేడ్ కాబట్టి, ఈ ఎడ్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌లో అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ ఉంది, చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ ఉంది, రోటరీ ఇంటర్సెక్షన్ ఉంది. సో, ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్‌గా వీటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్. సో, అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్, చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అండ్ రోటరీ ఇంటర్సెక్షన్. సో, ఈ అన్‌చానలై ఈ ఈ మన ఈ మెయిన్‌గా ఈ ఎడ్ గ్రేడ్ ఇంటర్సెక్షన్స్‌లో జనరల్‌గా మనకి ఏమేం ఆపరేషన్స్ ఉంటాయంటే మెర్జింగ్ అంటే వెహికల్స్ అన్నీ ఒక దగ్గరికి జాయిన్ అవుతూ ఉంటాయి. అండ్ వెహికల్స్ అన్నీ ఒకదానికొకటి డైవర్జ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ సో, ఒక రోడ్‌లో ఉన్నటువంటి వెహికల్స్ ఇంకో రోడ్‌లోంచి క్రాస్ అవుతూ ఉంటాయి. అండ్ వితిన్ ద రోడ్‌లో నుంచి వీవ్ అవుతూ ఉంటాయి. సో, మెయిన్‌గా ఈ 4 ఆపరేషన్స్ అనేవి ఎడ్ గ్రేడ్ ఇంటర్సెక్షన్స్‌లో ఉంటాయి. సో, అన్నిట్లల్లో మోస్ట్ క్రిటికల్ అండ్ హజార్డస్ ఏంటంటే క్రాసింగ్ మాన్యువర్. సో, ఎక్కడైతే క్రాసింగ్ గనుక ఉంటే అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ ఎడ్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌లో ఈ 4 మొత్తం వస్తాయి. సో, దీన్ని ఎడ్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌లో మెయిన్‌గా వస్తాయి. సో, అగైన్ ఈ ఇంటర్సెక్షన్ ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌లో మనం చెప్పుకునేటట్టు అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అనేది ఇంకో టైప్ ఉంటుంది ఇందులో. సో, ఈ అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటేనే ఏంటంటే, సో, ఆ ఏరియా ఆ ఇంటర్సెక్షన్ ఏరియా అనేది జస్ట్ ఓన్లీ పేమెంటే ఉంటుంది. ఎటువంటి అబ్‌స్ట్రక్షన్స్ గాని, ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఏమి ఉండవు. జస్ట్ ఇట్ ఈస్ ఎ పేమెంట్ ఏరియా. జస్ట్ ఇంటర్సెక్షన్ ఏరియా అంటే అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటే అక్కడ ఎటువంటి రైజ్డ్ కన్‌స్ట్రక్షన్స్ కానీ, ఎటువంటి ఏమంటారు డివైడర్స్ కానీ ఏమి ఉండవు. జస్ట్ నార్మల్ ప్లెయిన్ రోడ్ ఉంటుంది. సో, దాన్ని అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటారు. అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది ఉండదు వెహికల్స్‌కి. అంటే వెహికల్స్‌ని ఏ రూట్ నుంచి ఏ రూట్‌కైనా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చూపించుకున్నటువంటి సో, ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటివి ఉంటుందండి. సో, దీన్ని అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటాము. ఇక్కడ చూపిస్తా ఆగండి. సో, దీన్ని అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటామండి. సో, ఇక్కడెక్కడా కూడా ఎటువంటి ఐటెమ్స్ కానీ, ఎటువంటి డివైడర్స్ కానీ ఏమి లేవు. సో, ఆ వెహికల్స్ అనేవి ఎట్లండి సపోజ్ ఇటు నుంచి వచ్చిన పర్సన్ ఇటు వెళ్ళడానికి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా రౌండ్ తిరిగి కూడా వెళ్ళొచ్చు. సో, బేస్డ్ ఆన్ ఈ పేమెంట్ కండిషన్ ఇక్కడంతా ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి, సో, ఎట్లాగైనా వెళ్ళొచ్చు కాబట్టి ఈజీగా వెళ్తాడు. సో, దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్ ఫర్ ద యూజింగ్ ఆఫ్ ది పేమెంట్ ఏరియా. సో, ఎక్కడైనా ఆ పేమెంట్ ఏరియా మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో, అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే జస్ట్ నార్మల్ బట్ ఎంప్టీ ప్లెయిన్ పేమెంట్ ఏరియా. సో, ఎటువంటి ఫిజికల్ బ్యారియర్స్ కానీ, ఫిజికల్ కన్‌స్ట్రక్షన్స్ కానీ ఏముండవు. సో, వెహికల్స్ అనేది ఏ ఏరియానే యూజ్ చేసుకుంటారు. సో, అందుకోసం ఇదేంటంటే ఇట్ ఈస్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెన్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ తక్కువగా ఉంటుంది. సో, ఇంకా రకరకాల ఐటెమ్స్‌తో పోలిస్తే అన్నిట్లలో ఇది లోయెస్ట్ క్లాస్. సో, ఫస్ట్ క్లాస్ వచ్చేసి గ్రేడ్ సెపరేటెడ్. అందులో కూడా ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇంటర్‌చేంజెస్ కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా నంబర్ 1 అనుకోవచ్చు. సో, దీనికి డిజైన్ పెద్దగా ఏం అవసరం లేదు. బట్ మోస్ట్ కాంప్లెక్స్ ఇన్ ట్రాఫిక్ ఆపరేషన్స్. ఎందుకు అంటే సో, వెహికల్స్ ఏ డైరెక్షన్‌లో అంటే ఆ డైరెక్షన్‌లో వెళ్తుంటాయి. ఒక పర్టిక్యులర్ రూట్ అంటూ ఉండవు. ఇంకా సైన్స్ సిగ్నల్ బోర్డ్స్ గనుక లేకపోతే ఇంకా ఇబ్బందవుతుంది. సో, ఆటోమేటిక్‌గా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ గానీ, టైమ్ టేకింగ్ గానీ, టైమ్ లాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దేర్‌ఫోర్ దీనివల్ల ఏమవుతుంది మాక్సిమం కాన్ఫ్లిక్ట్ ఏరియా ఉంటుంది. సో, దేర్‌ఫోర్ దానివల్ల ఏమవుతుంది ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అన్‌లెస్ ఒకవేళ ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ట్రాఫిక్ సిగ్నల్స్ గానీ, పోలీస్ గనక లేకపోతే ఈ ప్రాబ్లమ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఈ అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఉంటాయి. ప్లెయిన్ ఇంటర్సెక్షన్, ఫ్లేర్డ్ ఇంటర్సెక్షన్ అంటాము. సో, ప్లెయిన్ ఇంటర్సెక్షన్, ఫ్లోరిడ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే నేనిప్పుడు చెప్తాను. సో, ఇక్కడ చూసారా ఇదొక టీ టైపు ఇంటర్సెక్షన్ ఉంది. అంటే ఒక స్ట్రెయిట్ రోడ్డు, అడ్డంగా ఇంకో రోడ్డు 90 డిగ్రీస్‌లా ఇంటర్సెక్షన్ అవుతుంది. దీన్ని టీ ఇంటర్సెక్షన్ అంటాము. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడా కూడా రోడ్ విడ్త్ నార్మల్‌గే ఉంది. అదే ఈ పక్కన చూడండి ఇక్కడ రోడ్ విడ్త్ ఎట్ ద ఏమంటారు ఎట్ ద జంక్షన్‌కొచ్చేసరికి, ఎట్ ద ఇంటర్సెక్షన్‌కొచ్చేసరికి దీని విడ్త్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ దీని విడ్త్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. దీని విడ్త్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ రోడ్ యొక్క విడ్త్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. సో, ఎక్కడైతే ఎగ్జిట్ రేడియస్ దగ్గర గాని, కర్వ్స్ దగ్గర గాని ఈ విడ్త్ అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉంటే దాన్ని ఫ్లేర్డ్ ఇంటర్సెక్షన్ అంటాము. ఎటువంటి ఎక్స్‌ట్రా విడ్త్ గనుక ప్రొవైడ్ చేయకపోతే దాన్ని ప్లెయిన్ ఇంటర్సెక్షన్ అంటాం. ఓకేనా?
సో దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ అడిషనల్ పేమెంట్ విడ్త్ ఫర్ ద టర్నింగ్ మూమెంట్స్. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఫ్లేర్డ్ ఇంటర్సెక్షన్ అంటాం. ప్రొవైడ్ చేయకపోతే దాన్ని ప్లెయిన్ ఇంటర్సెక్షన్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అయితే త్రూఅవుట్ ద రోడ్ సేమ్ విడ్త్ ఆఫ్ ది పేమెంట్ ఉంది. కానీ ఇక్కడ వరకు సగం చిన్నగా ఉంది. ఇక్కడ విడ్త్ ఆఫ్ ది పేమెంట్ కొంచెం ఇంక్రీజ్ చేశారు. సో ఇలా ఉంటే దాన్ని ఫ్లేర్డ్ ఇంటర్సెక్షన్ అంటాం. సో దీన్ని ప్లెయిన్ ఇంటర్సెక్షన్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే క్రాస్ ఇంటర్సెక్షన్ కూడా చూడండి. ఇక్కడ అన్ని రోడ్స్‌కి సేమ్ విడ్త్ ఉంది. ఎక్కడ కూడా విడ్త్ ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 వైపులా దీని యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఇటు సైడ్ కూడా రోడ్ విడ్త్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎటువంటి విడ్త్ ఇంక్రీజ్ అవ్వకపోతే దాన్ని ప్లెయిన్ ఇంటర్సెక్షన్ అంటాము. సో విడ్త్ ఇంక్రీజ్ అవుతే దాన్ని ఫ్లేర్డ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఓకేనా? అది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది. ఇది అన్‌చానెలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే, ఎటువంటి ఫిజికల్ కన్‌స్ట్రక్షన్స్ ఉండవు. పేమెంట్ ఏరియా మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో టైప్స్ వచ్చేసి ప్లెయిన్ అండ్ ఫ్లేర్డ్ ఇంటర్సెక్షన్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయండి. సో ఈ అన్‌చానెలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లోనే ఈ ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటాయి. సో ఇక్కడ టీ షేప్‌లో రోడ్ ఇంటర్సెక్ట్ అవుతే టీ ఇంటర్సెక్షన్ అంటాము. ఒకదానికొకటి 90 డిగ్రీస్‌లో ఇంటర్సెక్షన్ అవుతే క్రాస్ ఇంటర్సెక్షన్ అంటాము. ఒక స్ట్రెయిట్ రోడ్‌కి అక్కడ 90 డిగ్రీస్‌లో కనుక 2 ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ ఉంటేనేమో స్టాగర్డ్ కనెక్షన్ అంటాం. కొంచెం యాంగిల్‌లో ఉంటే ఇదే టీ సెక్షన్ కొద్దిగా యాంగిల్‌లో ఉంటేనేమో స్క్యూడ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఇక్కడ 2 రోడ్స్ ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీస్‌లో గనక ఇంటర్సెక్షన్ కాకుండా ఇంకా ఏ యాంగిల్‌లో గనక ఉంటే దాన్ని స్క్యూడ్ క్రాస్ ఇంటర్సెక్షన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ స్టాగర్డ్ ప్లేస్‌లో కూడా ఇక్కడ 90 డిగ్రీస్‌లో ఉన్నటువంటి రోడ్ కాస్త కొంచెం యాంగులర్ టైప్‌లో ఉంటే స్క్యూడ్ స్టాగర్డ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఇక్కడ అన్ని 90 డిగ్రీస్‌లో రోడ్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ కొంచెం మోర్ థాన్ ఆర్ లెస్ థాన్ 90 డిగ్రీస్‌లో గనక ఉంటే వాటిని స్క్యూడ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఓకే. ఇది కాకుండా ఇంకా వై షేప్‌లో ఉంటేనే వై ఇంటర్సెక్షన్ అంటాం. ఇంకా లేదా నంబర్ ఆఫ్ మల్టిపుల్ ఇంటర్సెక్షన్స్ ఉంటే మల్టిపుల్ ఇంటర్సెక్షన్ అంటాం. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకే. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్ టీ గ్రేడ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈ ఎట్ గ్రేడ్‌కి ఇంటర్సెక్షన్‌కి ఉండాల్సినటువంటి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో, ఎట్ ద ఇంటర్సెక్షన్ ద ఏరియా ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ షుడ్ బి స్మాల్ యాస్ పాసిబుల్. ఇక్కడ మీకు డయాగ్రమాటికల్‌లో నెక్స్ట్ చూపిస్తాను. సో, కాన్ఫ్లిక్ట్ ఏరియా అనేది తక్కువగా ఉండాలి. అంటే ఎక్కువగా ఒక వెహికల్‌కి యాక్సిడెంట్ అయ్యే పాయింట్ గాని, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ రేట్ అనేది ఆ ఏరియా కానీ చాలా తక్కువగా ఉండాలి. నెక్స్ట్ వన్ రిలేటివ్ స్పీడ్. అంటే రిలేటివ్ స్పీడ్ అంటే 2 వెహికల్స్ మధ్య ఉండేటువంటి స్పీడు ఆహ్, కన్స్ ఆహ్, ఆహ్, కన్సిడరబుల్ తక్కువగా ఉండాలి. సో, వీలైనంత వరకు వాటి మధ్య రిలేటివ్ స్పీడ్ చాలా తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దాని యొక్క యాంగిల్ ఆఫ్ అప్రోచ్ వెహికల్ షుడ్ బి స్మాల్ ఉండాలి. సో, అంటే 2 వెహికల్సు అప్రోచ్ అయ్యేటువంటి వెహికల్స్ యొక్క యాంగిల్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఎంత తక్కువగా ఉంటే వెహికల్స్ అంత ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, అందుకే మీకు వెహికల్స్ ఎదురెదురుగా గుద్దుకుంటే సో, 90 డిగ్రీస్‌లో గాని, 180 డిగ్రీస్‌లో చేస్తే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే 30 డిగ్రీస్‌లో గాని, 30 డిగ్రీస్ ఆ యాంగిల్‌లో గనుక ఉంటే మీకు కొంచెం దాని యొక్క యాక్సిడెంట్ రేట్ అనేది కొంచెం దాని యొక్క డిస్టర్బెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, అడిక్వేట్ విజిబిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే సఫిషియెంట్ సైడ్ డిస్టెన్స్ అనేది ఇంటర్సెక్షన్‌కి ఎంటర్ అయ్యే ముందు సఫిషియెంట్ సైడ్ డిస్టెన్స్ అనేది ఉండాలి. అంటే కొన్ని చోట్ల చెట్లు బాగా హైట్ పెంచుతారు. కొన్ని చోట్ల కార్నర్‌లో బడ్డీ షాప్‌లు అవి ఇవి అని మొత్తం ఇబ్బందిగా ఉంటాయి. అలా లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ సడెన్ చేంజ్ ఆఫ్ పాత్ షుడ్ బి అవాయిడెడ్. అంటే పాత్ అనేది సడెన్‌గా చేంజ్ అవ్వకూడదు. అంటే ఇలా వచ్చినట్టు డైరెక్ట్‌గా రోడ్ ఇలా వస్తుంది. ఇలా సడెన్‌గా చేంజ్ అవ్వకూడదు. సో, కొంచెం గ్రాడ్యుయల్‌గా చేంజ్ అవుతూ ఉండాలి. దాని యొక్క పేమెంట్ విడ్త్ అనేది సడెన్‌గా చేంజ్ అవ్వకూడదు. దాని యొక్క డైరెక్షన్ కూడా సడెన్‌గా చేంజ్ అవ్వకూడదు. సో, ప్రాపర్ సైన్ బోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ ఇంటర్సెక్షన్ అయ్యే దగ్గర సో, ఈ టీ ఇంటర్సెక్షన్ అవుతుంది. క్రాస్ ఇంటర్సెక్షన్ అవుతుంది. అండ్ బిఫోర్ ఇంటర్సెక్షన్ ఉంది. కొంచెం స్పీడ్‌గా కొంచెం స్పీడ్ తగ్గించుకోండి అని చెప్పి సైన్ బోర్డ్స్, సైన్ లిమిట్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది. ఇంకా నైట్ టైమ్ అయితే ట్రావెల్ చేసేటోళ్ళకి ఖచ్చితంగా అక్కడ సఫిషియంట్ లైటింగ్ సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే క్రాస్ డైరెక్షన్‌లో వచ్చే వెహికల్స్ మనకి క్రాస్ రోడ్ అనేది మనకు కనపడడం కోసం గుడ్ లైటింగ్ కూడా ఉండాలి. అదే విధంగా ఒకవేళ పెడెస్ట్రియన్స్ ఎక్కువగా ఉన్నా, సైక్లిస్ట్‌లు ఎక్కువగా ఉన్నా వాళ్ళకి కూడా సెపరేట్‌గా ఒక ప్రొవిజన్ వాళ్ళకి కూడా సెపరేట్‌గా ఒక ట్రాక్ కానీ ఏదైనా కన్‌స్ట్రక్షన్ చేయడం అనేది చేయాలి. సో, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్. ఓకే. ఇప్పుడు చెప్పుకుందంతా అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్. ఈ అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అనేది ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌లో పార్ట్. సో, ఆ ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌లో అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఛానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లోకెళ్తున్నాం. సో, ఛానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే
ఏంటంటే అక్కడ ఎటువంటి ఎటువంటి కన్‌స్ట్రక్షన్స్ కానీ, ఎటువంటి రైజింగ్ ఏరియాస్ కానీ ఏమి ఉండవు. బట్ ఇక్కడేంటంటే ఈ ఛానలైజ్డ్ ఇండస్ట్రీ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ ఐలాండ్స్. సో, ఆ రోడ్డు పేమెంట్ మధ్యలో కానీ, మధ్యలో అటు ఇటు గాని, సెంటర్‌లో గాని ఏం చేస్తారంటే ఐలాండ్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తారు. అది సర్క్యులర్ గావచ్చు, డైరెక్షనల్ ఐలాండ్స్ కావచ్చు, డివిజనల్ ఐలాండ్స్ కావచ్చు, ఏవైనా సరే అలా అన్నీ మొత్తం కలిపి ఉంటే దాన్ని ఛానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటాం. సో, దానివల్ల ఏమవుతుందంటే ఆ ఐలాండ్స్ కన్‌స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ ఏరియా తగ్గుతుంది. సో, కాన్ఫ్లిక్ట్ తగ్గడం వల్ల మనకి సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. యాక్సిడెంట్ రేట్ తక్కువగా ఉంటుంది. సో, దీని యొక్క డయాగ్రామ్ మీకు చూపిస్తాను. సపోజ్ ఇంతకుముందు గుర్తుందా? ఈ టీ ఇంటర్సెక్షన్‌లో ఒక్కసారి ఈ టీ ఇంటర్సెక్షన్‌లో మధ్యలో ఎక్కడా కూడా ఎటువంటి అబ్‌స్ట్రక్షన్స్ కానీ, ఎటువంటి రైజింగ్ ఐలాండ్స్ కానీ ఏమీ లేవు. సో, దీన్ని ఇలా ఉంటే అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటాము. విడ్త్ గనక ప్రొవైడ్ చేస్తే ఫ్లేర్డ్, ప్రొవైడ్ చేయకపోతే ప్లేన్ ఇంటర్సెక్షన్. అదే విధంగా ఇక్కడ ఛానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లో ఇక్కడ ఈ పేమెంట్ మధ్యలో ఇక్కడ ఒక డైరెక్షనల్ ఐలాండ్, ఇక్కడ డివిజనల్ ఐలాండ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రొవైడ్ చేస్తే దీన్ని ఛానలైజ్డ్ ఇంటర్సెక్షన్ అంటాం. సో, దీనివల్ల ఏమవుతుందండి, సపోజ్ ఇటు నుంచి వచ్చే పర్సన్స్ ఏం చేస్తారు కరెక్ట్‌గా ఈ రూట్‌లో నుంచే వెళ్తారు. అదే ఇలా పడితే ఇక్కడి నుంచి వెళ్లరు, ఇటు నుంచి వెళ్లరు, ఇటు నుంచి ఏమి వెళ్లరు. ఓన్లీ ఈ రూట్‌లో నుంచే వెళ్తారు. సో, ఇటు నుంచి వచ్చే పర్సన్స్ కరెక్ట్‌గా ఈ రూట్ నుంచి ఇలా వచ్చేసి ఇలా వెళ్తారు. అట్లా వెహికల్స్ అనేవి ఆ పర్టిక్యులర్ ట్రాఫిక్ ఫ్లో అనేది ఏ ఛానెల్‌కి ఆ ఛానెల్‌కి సెపరేట్‌గా ఉంటుంది. ఫ్లో అనేది దేనికి దానికి సెపరేట్‌గా ఉంటుంది కాబట్టి దీన్ని ఛానలైజేషన్ అంటాం. అగైన్ ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో, పార్షియల్ ఛానలైజేషన్ అండ్ కంప్లీట్ ఛానలైజేషన్ అంటాం. సో, పార్షియల్ ఛానలైజేషన్ ఎందుకంటామంటే ఇక్కడ డివైడర్ ఉంది, ఇక్కడ డివైడర్ ఉంది. మధ్యలో సెంటర్‌లో ఇంకొక ఐలాండ్ ఏమీ లేదు చిన్నది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎటువంటి ఐలాండ్ లేదు. బట్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మొత్తం 3 రోడ్స్‌కి 3 ఐలాండ్స్ ఉన్నాయి. 3 డైరెక్షనల్ ఐలాండ్స్ ఉన్నాయి. సో, కంప్లీట్‌గా ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ ఛానలైజేషన్ అంటాం. అదే సగం సగం ఉంటే దాన్ని పార్షియల్ ఛానలైజేషన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి మొత్తం అన్నీ ఉన్నాయి. సో, 4 డైరెక్షన్‌లో 4 డివిజన్ ఐలాండ్స్ ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న డైరెక్షన్ ఐలాండ్స్ ఉంది. అందులో సెంటర్‌లో చిన్న ఐలాండ్ ఉంది. సో, దీని మొత్తాన్ని కంప్లీట్ ఛానలైజేషన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి పార్షియల్ ఛానలైజేషన్ అన్నాం. ఎందుకంటే ఇక్కడ డివైడర్ ఉంది, ఇక్కడ డివైడర్ ఉంది. బట్ ఇక్కడ డివైడర్ లేదు అండ్ ఇక్కడ డైరెక్షన్ ఐలాండ్స్ ఇక్కడ గాని 3 డైరెక్షన్స్‌లో 3 డైరెక్షన్ ఐలాండ్స్ కూడా లేవు. సో, అందుకే దీన్ని పార్షియల్ ఛానలైజేషన్ అంటాం. సో, ఇలా ఛానలైజేషన్‌లో కూడా ఛానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లో కూడా రకాలుంటాయి. సో, పార్షియల్ ఉంటుంది అండ్ కంప్లీట్ ఉంటుంది. ఓకేనా? ఐలాండ్స్ యొక్క ఇక్కడ డిజైన్ అనేది కొంచెం కష్టమండి. ఎందుకంటే కరెక్ట్‌గా డిజైన్ జేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎలా కన్‌స్ట్రక్షన్ చేసినా ఇంకా హజార్డస్ కండిషన్ ఎక్కువై ఇంకా ఎక్కువ యాక్సిడెంట్ రేట్ అనేది జరుగుతది. సో, వాటి యొక్క ఎంట్రీ గాని, ఎగ్జిట్ కర్వ్స్ యొక్క రేడియస్ అనేది మనం ఒక పర్ఫెక్ట్‌గా సూటబుల్‌గా ప్రాపర్ అలైన్‌మెంట్‌కి, ప్రాపర్ లేఔట్‌కి తగ్గట్టుగా డిజైన్ జేసుకోవాలి. సో, దీస్ ఐలాండ్స్ హెల్పింగ్ టు కంట్రోల్ దే స్పీడ్. స్పీడ్ తగ్గించుకోవడానికి, స్పీడ్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ అప్రోచ్ అండ్ డిక్రీజ్ ది కాన్ఫ్లిక్ట్ ఏరియా. సో, మనం చెప్పుకునేది అదే. సో, కాన్ఫ్లిక్ట్ ఏరియా అనేది వీలైనంత వరకు తగ్గుతుంది. ఇందులో టైప్స్ వచ్చేసి పార్షియల్ అండ్ కంప్లీట్ అనమాట. ఓకే. సో, పార్షియల్ అంటే ఏంటంటే ఓన్లీ సగం సగమే ఉంటాయి. కంప్లీట్ అంటే పూర్తిగా టోటల్ ఆల్ ఐలాండ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కంప్లీట్ ఛానలైజేషన్ అంటాం. ఓకే. ఈ ఛానలైజేషన్ ఇంటర్సెక్షన్ వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే వెహికల్స్ కెన్ బి కన్ఫైన్డ్ టు డెఫినెట్ పాత్. అంటే వెహికల్స్ అనేది ఒక పర్టిక్యులర్ రూట్‌లో నుంచే వెళ్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి వెహికల్స్ ఈ డైరెక్షన్‌లోనే వెళ్తాయి. సో, ఇటు నుంచి వెహికల్స్ ఈ డైరెక్షన్‌లోనే వెళ్తాయి. సో, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఈ డైరెక్షన్‌లోనే వెళ్తాయి. ఇంకా ఏ డైరెక్షన్‌లో కూడా అపోజిట్ డైరెక్షన్‌లో గాని, ఎనక ముందు గాని ఎటు వెళ్ళవు. సో, ఒక పర్టిక్యులర్ డెఫినిట్ పాత్ ఉంటుంది. సో, యాంగిల్ ఆఫ్ మెర్జింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం స్మూత్‌గా రేడియస్ గాని, కర్వ్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి యాంగిల్ ఆఫ్ మెర్జింగ్ కూడా స్మాల్‌గా ఉంటుంది. సో, మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏరియా, మైనర్ కాన్ఫ్లిక్ట్ ఏరియా 2 తగ్గిపోతాయి. ఎందుకంటే మనం ఐలాండ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఒక పర్టిక్యులర్ డెఫినెట్ పాత్‌లోనే వెళ్తారు కాబట్టి, ఒక నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా కాన్ఫ్లిక్ట్ ఏరియా తగ్గిపోతుంది. సో, ఇదే పాయింట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా తగ్గిపోతాయి. సో, స్పీడ్ కంట్రోల్ అనేది మనం ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్టాబ్లిష్ ద వెహికల్ ఎంటరింగ్ ది సెక్షన్. సో, ప్రతి చోట ఎక్కడైనా ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌లో మనం స్పీడ్ ఎంతో కొంత రెడ్యూస్ చేయాల్సిందే. అంటే మెయిన్ రోడ్ మీద పోయినప్పుడు ఎంతైతే స్పీడ్ ఉందో, ఇంటర్సెక్షన్‌కొచ్చినప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంతో కొంత రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ వన్ ప్రొవైడ్ ప్రాపర్ ప్లేస్ ఫర్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ సైన్స్ అండ్ అదర్ ట్రాఫిక్ కంట్రోల్. సో, ఈ ఛానలైజింగ్ ఐలాండ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే సైన్ బోర్డ్స్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి అండ్ ట్రాఫిక్ కంట్రోల్ డివైస్ లాగా ఈ ఛానలైజింగ్ ఐలాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇది ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటుంది. సో, అండ్ ఆల్సో ఈ ఛానలైజింగ్ ఐలాండ్స్ వల్ల ఏమవుతుంది పెడెస్ట్రియన్స్‌కి, రెఫ్యూజ్ ఐలాండ్స్‌కి కూడా కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఈ ఛానలైజింగ్ ఐలాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, రేపు ఎగ్జామ్‌లో అడిగితే ఇలా రాయాలి. ఇది ఛానలైజ్డ్ ఇంటర్సెక్షన్. సో, ఇది. సో, అగైన్ ఒకేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్‌లో ఇలా కాకుండా
రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌కి అండ్ చానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌కి ఒకవేళ డిఫరెన్సెస్ అడిగితే ఈ ఫ్లో చార్ట్ ఈజీగా రాయొచ్చండి. సో, పేమెంట్ ఏరియా అంటే అక్కడ పేమెంట్ ఏరియా అనేది ఓహ్, రెస్ట్రిక్టెడ్ అంటే చానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లో ఏమవుతుంది వెహికల్స్ అనేది ఓన్లీ డెఫినెట్ పాత్‌లోనే వెళ్తాయి. సో, ఎక్కడ త్రూఅవుట్ ద రోడ్ మొత్తం యూజ్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి విడ్త్ ఆఫ్ ది రోడ్ కొంచెం పర్టిక్యులర్‌గా కొంచెం రూటే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ విడ్త్ ఆఫ్ ది రోడ్ అనేది రిస్ట్రిక్షన్. అది ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. పేమెంట్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాడుకోవచ్చు. ఓకేనా. సో, ఇక్కడ ఇక్కడ త్రూఅవుట్ ద లెంగ్త్ ఆఫ్ ది రోడ్ మొత్తం వచ్చేసి పేమెంటే ఉంటుంది. ఎక్స్‌ట్రా ఎటువంటి కన్‌స్ట్రక్షన్స్ ఐటెమ్స్ గాని ఏముండవు. ఇక్కడ మాత్రం రైజింగ్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి అక్కడక్కడ చానెల్స్. లోయెస్ట్ క్లాస్ అంటే అంటే దీని యొక్క ర్యాంక్‌ని బట్టి చెప్తే ఇది లోయెస్ట్ పరంగా ర్యాంక్ వచ్చేసరికి అన్‌చానలైజ్డ్ ఫస్ట్ వస్తుంది. చానలైజ్డ్ సెకండ్ వస్తుంది. అదే బెస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సొస్తే మాత్రం చానలైజ్డ్‌కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అదే అన్‌చానలైజ్డ్‌కి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ డిజైన్. సో, దీనికి అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ డిజైన్ చేయాలంటే పెద్దగా ఏం అవసరం లేదు. ఉన్న రోడ్‌ని యాస్ టీజ్‌గా పేమెంట్ యేసుకుంటూ పోవడమే. ఎటువంటి ఎలిమెంట్స్ గాని, డిజైన్ ఎలిమెంట్స్ కంటే ఏమి ఉండవు. జస్ట్ పేమెంట్ మొత్తం ఆ పేమెంట్ సీసీ రోడ్ అయితే బీటీ రోడ్ యేసుకుంటూ పోవడమే. కానీ ఈ చానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లో ఈ డిజైన్ చేయాలంటే కాంప్లెక్స్. దాని యొక్క రేడియస్ ఎంత ప్రొవైడ్ చేయాలి? ఎంట్రీ ఆఫ్ ది రేడియస్ ఎంత ఆఫ్ ది కర్వ్ ఎంత? అండ్ ఎగ్జిట్ ఆఫ్ ది ఐలాండ్ కర్వ్ ఎంత అనేది మొత్తం డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, దీనికి కొంచెం ఎక్స్‌పీరియన్స్, స్కిల్ అనేది ఉండాలి. సో, ఫైనల్‌గా ఈ అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లో కాన్ఫ్లిక్ట్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ ఎలా పడితే అలా వెళ్తాయి. బట్ ఇక్కడ వెహికల్స్ అనేవి ప్రాపర్ వేలో వెళ్తుంటాయి కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఏరియా తక్కువగా ఉంటుంది. అండ్ యాక్సిడెంట్స్ రేట్ కూడా ఏమవుతుంది దీనికి అపోజిట్. సో, కాన్ఫ్లిక్ట్ ఏరియా ఎంతైతే ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్‌గా యాక్సిడెంట్స్ రేట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ ఏరియా ఎంత తక్కువగా ఉంటే యాక్సిడెంట్స్ రేట్ కూడా అంత తక్కువగా ఉంటుంది. సో, నెక్స్ట్ వన్ ఇందులో అన్‌చానలైజ్డ్ ఇంటర్సెక్షన్ టైప్స్ ఏంటి? ప్లేన్ ఇంటర్సెక్షన్ ఉంది ఒకటి. నెక్స్ట్ ఫ్లేర్డ్ ఇంటర్సెక్షన్ ఉంది. అదే చానలైజ్డ్ ఇంటర్సెక్షన్‌లోకొచ్చేసరికి పార్షియల్ ఇంటర్సెక్షన్ ఉంది. అండ్ కంప్లీట్ ఇంటర్సెక్షన్ ఉంది. ఓకే. థాంక్ యూ.